మమ్మల్ని ఇక్కడికి గ్రాడ్యుయేషన్ డే ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా మీ చైర్మన్ గారు లక్ష్మణరావు గారికి అభినందనలు తెలియజేస్తున్నందుకు ఈరోజు తెలివిడ మెడికల్ కాలేజ్లో ఈ గ్రాడ్యుయేషన్ డేలో వారి చేతుల మీద సర్టిఫికేట్ ఇస్తుంది కాబట్టి సో చాలా సంతోషమైన దినం. కేసీఆర్ గారు గాడ్ ఆఫ్ ద తెలంగాణ అయితే ద ఫ్యూచర్ ఆఫ్ ద తెలంగాణ కేటీ రామారావు గారికి మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. నా సహచర శాసనసభ్యులు గౌరవనీయులు సంజయ్ గారికి, గౌరవనీయులు సెక్రటరీ ఆఫ్ చెలిమెడ మెడికల్ కాలేజ్ మా అన్న సూర్యనారాయణ గారికి, గౌరవనీయులు మీకు మాకు అందరికీ అభిమానంగా ఆప్యాయతగా పిలుచుకున్న మా యొక్క అనిత మేడం గారికి, గౌరవనీయులు హసీం సార్ గారికి, రామకృష్ణ గారికి, ద టీమ్ ఆఫ్ ద చెలిమెడ అందరికీ కూడా మీ అందరికీ అభినందనలు, మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. 2019 సంవత్సరంలో ఆ రోజు గుర్తున్నది మా పాప ఇంటర్మీడియట్ అయిన తర్వాత కౌన్సిలింగ్లో నేను కూడా మా ఫ్యామిలీతో మా వైఫ్ తోటి నేను కూడా మా పాపతో కౌన్సిలింగ్కి వెళ్ళాను హైదరాబాద్లో. చాలా వరకు కూడా హైదరాబాద్లో చదువుకోవాలి కరీంనగర్ వాళ్ళు అని చెప్పి మెడికల్ కాలేజ్ కరీంనగర్ మెడికల్ కాలేజ్ నుంచి కరీంనగర్ నుంచి హైదరాబాద్ చదువుకొని కోరుకుంటారు. కానీ ఆ రోజు మేమందరం కూడా కొట్టి సెలెక్ట్ చేసుకున్నాం. హైదరాబాద్లో వచ్చిన విధంగా వి సెలెక్టెడ్ చెలిమెడ కాలేజ్ ఆ రోజు విధంగా. చాలామంది హైదరాబాద్లో సెలెక్ట్ చేసుకుంటారు కానీ మరి అప్పుడే మరి ఎలక్షన్లలో నా మీద ఓడిపోయిన చెలిమెడ ఎలక్షన్స్ మన కాలేజీలో ఉంటే సేఫేనా అని అనుకున్నాను. కానీ ఆ నమ్మకం నాకుంది, వాళ్ళ ఫ్యామిలీ నమ్మకం ఉంది. సో ఐ ట్రస్టెడ్. అందుకే మేము అందరం సింగిల్ పేరు మీద చెలిమెడలో ఐ జాయిన్ మై బేబీ మై డాటర్ ఇంటూ చెలిమెడ కాలేజ్. దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్, దట్ మచ్ ఆఫ్ ట్రస్ట్ ఐ హ్యావ్ ఆన్ చెలిమెడ కాలేజ్. ఎందుకంటే చదివించిన తర్వాత కూడా చూశాను, ఇట్స్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ టఫ్ అడ్మినిస్ట్రేటర్. ఎక్కడ కూడా ఇంత కూడా టఫ్ అడ్మినిస్ట్రేటర్. ఒకరికి ఒకరు అనిత మేడంకి ఫోన్ చేస్తే మాట్లాడుతూ తప్ప కానీ ఇక్కడ పని అయితే చేయదు అది. ఎందుకంటే రూల్స్కి వ్యతిరేకంగా అడ్మినిస్ట్రేషన్ వ్యతిరేకంగా చేయలేకపోతుంది. ఈవెన్ సూర్యనారాయణ గారు కూడా. సో వీళ్ళందరూ కూడా ఆన్ డైరెక్షన్ ఆఫ్ ద మా లచ్చన్న డైరెక్షన్లో ఎంత టఫ్గా ఉన్నది కాబట్టి ఈరోజు తెలంగాణలో ఒక గొప్ప పేరు సంపాదించుకుంది చెలిమెడ మెడికల్ కాలేజ్, వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్. సో ఈ కాలేజ్ నుంచి పాస్ అయిపోతే డెఫినెట్ సమాజం కూడా యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి ఈరోజు మా పాపతో పాటు ఎంతోమంది తల్లిదండ్రుల పాపలు కూడా ఈరోజు గ్రాడ్యుయేషన్ డే చేసుకున్నందుకు వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ ఇచ్చుకున్నందుకు ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్. చాలా సంతోషం. ఒక్క నిమిషం మా పొలిటికల్లో చెప్తాం. ఈరోజు భారతదేశం మొత్తంలో కూడా ప్రపంచమంతా కూడా తెలంగాణ వైపు చూసే పరిస్థితికి వచ్చింది. ద క్వాలిటీ ఎడ్యుకేషన్ తెలంగాణ, ఎందుకు జస్ట్ బికాస్ ఆఫ్ ద కేసీఆర్ గారు. ఎప్పుడైతే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిండో అప్పుడే ఈ విద్యార్థులు అందరూ కూడా ఏదో వేరే దేశాలకు చదువుకోకూడదు, ఇక్కడే క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలని చెప్పేసి గొప్పగా మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఘనత ఆ రోజు కేసీఆర్ గారు. దాన్ని పాటించిన ఘనత కూడా కేటీ రామారావు. అందుకే ప్రపంచంలోనే ఈరోజు తెలంగాణ వైపు చూస్తున్న క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చింది తెలంగాణ. ద గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాం. అందుకే ఈరోజు తెలంగాణ అనేది మెడికల్ హబ్గా ఉన్నది. సో అందుకే మీ అందరు కూడా అద్భుతమైన భవిష్యత్తు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండోది, 2019 బ్యాచ్ అనేది ఒక కొత్త ప్రొసీజర్ తోటి కొత్త కోర్సెస్ తోటి టఫ్గా తయారైన సబ్జెక్ట్స్. నాకు తెలిసి నేను వరకు కూడా చాలా కష్టపడచ్చు. గతంలో కన్నా ఎంబీబీఎస్ చాలా టఫ్గా మాట్లాడు 2019 తర్వాత. ఎవరైతే మీరు చదువుకొని పాస్ అవుతున్నారో మీరు అద్భుతంగా చదువు పాస్ అయిన పరిస్థితి కనబడుతుంది మీకు. ఎందుకంటే గతంలో కన్నా చాలా టఫ్ అవుతుంది అడ్మిషన్ చదువులో కూడా. ముఖ్యంగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ బ్యాచ్ మాత్రము కరోనాలో ఫీల్ చేయడం జరిగింది. గుడ్ ఎక్స్పీరియన్స్, టఫ్ ఎక్స్పీరియన్స్, చాలా ఎక్స్పీరియన్స్గా మీరు నిలబట్టి. సో మీ అందరు కూడా రేపు రాబోయే కాలంలో ఒక మంచి భవిష్యత్తు. ఎందుకంటే ఇది ఒక పవిత్రమైన వృత్తి. భగవంతుడు అందరికీ అన్ని ఇస్తాడు కానీ కొందరికి మాత్రమే మెడికల్ సీట్లు సీట్ సంపాదిస్తాడు. చాలామంది కూడా చూస్తాం, చాలామంది నేను కూడా ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడతాం, చాలామంది కూడా గ్రూప్ 1 ఆఫీసర్తో మాట్లాడతాం. వాళ్ళ ఫస్ట్ అటెంప్ట్ ఎంబీబీఎస్ ట్రై చేస్తారు. ఎంబీబీఎస్ రాకపోతే ఎందుకు ఇయర్ వేస్ట్ అని చెప్పి మళ్ళీ సివిల్స్ రాస్తారు. సివిల్స్లో వస్తుంది కానీ ఎంబీబీఎస్ రాలేకపోతుంది. అంటే ఎంబీబీఎస్ తీసుకోవడం అనేది చాలా టఫ్ ఉండదు. కాబట్టి అందుకే మీరు గొప్పగా భవిష్యత్తులో మంచి డాక్టర్గా తీర్చిదాలని చెప్పి
సో మీకు రాబోయేలో రెవల్యూషన్గా ఈరోజు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. మీరందరూ ఆర్టిఫిషియల్ అంటే కనబడే దేవుడు డాక్టర్. ఒక ₹1,00,00,000 వరిస్తే సంతోషపడు, కానీ వాని ప్రాణం నిలబడితే వాళ్ళ కళ్ళలో ఆనందమే మీ యొక్క ప్రొఫెషన్కు తృప్తి కనబడుతుంది. కాబట్టి అలాంటి తృప్తి మీరు పొందాలని చెప్పేసి మీ కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని చెప్పి వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఫర్ బెటర్. థ్యాంక్ యూ. 7.5, 8 years is not a joke. Only those people who go through this, only those people who actually have the tenacity, have the audacity, and also have the ability, most importantly, to be able to serve mankind are here. So I truly appreciate what you have gone through. I truly appreciate your hard work. But there is a long road ahead. This is just the beginning. I think it was mentioned. This is just the beginning. Dr. Suryanarayan Reddy, I'm told, has performed more than 30,000 surgeries, is it? 20,000 or 30,000 surgeries చేశారు చెప్తా ఉన్నారు లక్ష్మీనరసింహారావు గారు. So it's coming from somebody like him who told you that I think you have to give the time, you have to have that touchy-feely kind of a attitude, not just ఇందాక ఒక పేరెంట్ కూడా చెప్పారు, డాక్టర్లు సరిగ్గా మాట్లాడితే పేషెంట్లకి 50% జబ్బు అక్కడే నయమవుతుంది. మీరు కూర్చోబెట్టి సరిగ్గా మాట్లాడి వారి సమస్య తెలుసుకొని, కొంతమందికి సమస్య ఉండకపోవచ్చు నిజానికి, could just be a psychological thing as somebody said, but if you have the patience to sit with them, to talk to them, to have the empathy to listen to them, to actually have the compassion to walk with them. ఎందుకంటే ఇప్పుడు ఈ ChatGPT వచ్చిన తర్వాత, గూగుల్ వచ్చిన తర్వాత, వాట్సాప్ వచ్చిన తర్వాత అందరూ డాక్టర్లు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత అయితే అందరికీ అన్నీ తెలిసిపోయింది. ఐఎమ్ షూర్ యూ ఆల్సో హ్యావ్ దోస్ అంకుల్స్ అండ్ ఆంటీస్ హు ట్రబుల్ యూ టు నో ఇట్. ఆ వాట్సాప్ గ్రూప్స్ వచ్చిన తర్వాత అయితే, కరోనా వచ్చిన తర్వాత, నేను డాక్టర్ అంటే నేను డాక్టర్, నేను సిమ్టమ్స్ చెప్తానంటే నేను సిమ్టమ్ చెప్తా అని మెడిసిన్స్ కూడా చాలామంది సెల్ఫ్ ప్రిస్క్రైబ్ చేసుకుంటున్నారు. టుడేస్ వరల్డ్ ఇస్ వన్ వేర్ ఇన్ ఫ్యాక్ట్ ChatGPT not only can write poems like Dr. Tabassum said, ChatGPT can also write prescriptions. Prescriptions kuda rasestundi. So doctors ki meeku your challenge is only going to get bigger, because AI is only going to add to more and more knowledge, Grok, ChatGPT and other things. So you will have very demanding patients. You will have very demanding patients who know a lot. Some of it could be misinformation, some of it could be accurate information. So you need to be patient. You need to have the tenacity, you need to have the patience, you need to have the ability and the will to serve with compassion. And Dr. Sanjay said, compassion and empathy. I would like to reiterate those words. You need those two to keep you going forward. I think I've spoken enough, will not say more. One last thing I'll tell you though, is that in days ahead, in times ahead, we've tried our best in the last 10 years to improve medical facilities in Telangana. Today, Telangana is probably the only state in the country which has a government medical college and a government nursing college in each and every single district. No other state in the country has this. But I think we need to do more and more. More primary, more secondary, and more tertiary and more super specialty happening all over, making Telangana the #1 state in India for healthcare. So I do hope you all will play a stellar role, a big role in all of this. Thank you. Jai Telangana.